హైదరాబాద్లోని నందినగర్లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకొని తన బాధ్యతను నిర్వహించారని చెప్పారు. అభివృద్ధి కోసం పాటుపడే పార్టీకి ఒక మంచి నాయకుడికి ఓటు వేశారని చెప్పారు. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఓటు వేయడానికి బయటకు రావాలని కోరారు. నగర ప్రజలు బయటకు వచ్చి నచ్చిన నాయకుడిని నచ్చిన పార్టీకి ఓటు వేయాలని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉండటం మంచిది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరుడిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో హైదరాబాద్లో అత్యంత తక్కువగా కేవలం 50% ఓటింగ్ మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే. ఒక తెలంగాణ పౌరుడిగా బాధ్యత గల పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. నా రాష్ట్ర అభివృద్ధికి నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకే ఓటేశాను. మరి మీ అందరితో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఉండే మరి పౌరులు ఎవరైతున్నారో మీరు దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా ఉంటుంది. ఇది మంచిది కాదు. తప్పకుండా బయటికి రండి. మీకు ఎలాంటి గవర్నమెంట్ కావాలో అలాంటి గవర్నమెంట్కి, ఎలాంటి ప్రతినిధి కావాలో అలాంటి ప్రతినిధికి ఓటు వేయండి అని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థికులు, విద్యావంతులు మీరు రావాలి, బయటికి రావాలి, ఓటు వేయాలి. తప్పకుండా ఈరోజు మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుతూ నేను ఓటు వేశాను. నా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లే